18వ వచనం. అయితే దేవుడు తన క్రీస్తు శ్రమపడునని సమస్త ప్రవక్తల నోట ముందుగానే ప్రవచించాడు. తన క్రీస్తు ఎలాంటి శ్రమ పడతాడని? చావు అనే శ్రమ పడతాడని 15వ వచనంలో మనం చూసాం. మీరు జీవాధిపతిని చంపితిరి. ఇది దుష్టుల చేత చంపారు దుష్టులు అన్నది ఎంత నిజమో 23వ వచనంలో దేవుడు నిశ్చయించిన సంకల్పమును అన్న మాట గమనించాలి. ఎందుకు అపోహలు వస్తాయి అంటే దేవుని వాక్యాన్ని సరిగ్గా చదవకపోతే వస్తాయి, సగం సగమే తీసుకుంటే వస్తాయి. దీన్ని చెర్రీ పికింగ్ అంటారు. దేవుని వాక్యాన్ని సంపూర్ణంగా చదివితే అక్కడే సమాధానం ఉంటుంది. సమాధానం ఏంటి? దేవుని సంకల్పము ఏమిటది? నీ కొరకు నా కొరకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు చనిపోవాలి అని, ఆయన తన సలాం మనకి ఇవ్వాలి అన్నది దేవుని సంకల్పం. ఎందుకు అంటే మనము మన సొంత నీతి క్రియలతో సలాం సంపాదించుకోలేం. కాబట్టి మనము ఎంత ప్రార్థించినా, ఎంత నీతి కార్యాలు చేసినా, ఎంతగా పై మెరుగులు దిద్దినా లోపల మనస్సు మాత్రం కుళ్ళుతోనే పాపముతోనే ఉన్నది అని బైబిల్ చెప్పే సత్యం. కాబట్టి ఆ పాపములను గురించి మనల్ని మనం చనిపోయే సమయంలో అలా కాకుండా మనందరము చనిపోవటం ఇష్టం లేక ప్రభు అన్నాడు, నేను నా సంకల్పము చొప్పున ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో జగత్తుకు పునాది వేయబడక మునిపే క్రీస్తులో ఆయన మనల్ని ఏం చేశాడు? ఎన్నుకున్నాడు. జగత్తుకు పునాది వేయబడక మునిపే ఈరోజు మన సహోదరులు ఇక్కడ కూర్చుని సువార్త వింటారు అని ఆయన నిశ్చయించాడు. హల్లెలూయా! ఇది దేవుని నిశ్చయం. రెండవ అపోహ, మొదటి అపోహ ఏంటంటే ఇది దుష్టులు చంపారు అని అనుకుంటున్నారు, దేవుడు చంపాడు అని కాదు. కానీ దేవుని చిత్తము చొప్పున దుష్టులు ఆయనను సిలువ వేశారు. రెండవ అపోహను చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 17వ వచనం ఎవరైనా గట్టిగా చదువుతారా? అబ్రహాము శోధింపబడి అన్న దగ్గర చదవాలి బ్రదర్. 11వ అధ్యాయం 17వ వచనం. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను.